ఆఫ్ జూన్లో వచ్చే ఛాన్స్ ఉంది. సో కౌన్సిలింగ్ వచ్చేసి మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్ నుంచి సెకండ్ వీక్ ఆఫ్ ఆగస్ట్ 2026 రోజు అయితే కౌన్సిలింగ్ జరిగే ఛాన్స్ అయితే ఉందండి. ఇయర్ మనకి అరౌండ్ 3 to 4 రౌండ్స్ అయితే కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉందండి. సో కౌన్సిలింగ్ రౌండ్స్ అనేది మనకి సీట్ అవైలబిలిటీ ప్రకారం ఉంటాయండి. సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించిన ఎగ్జామ్ పైట్రన్ ఒకసారి చూద్దాం. సో ఇది కంప్లీట్గా సిబిటీ మోడ్లో అయితే ఉంటుందండి. డ్యూరేషన్ వచ్చేసి 3 hours ఉంటుంది. సో అలానే టైప్ ఆఫ్ క్వశ్చన్స్, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయండి ఇందులో. సో ఇంగ్లీష్లో వచ్చేసి 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మ్యాథమెటిక్స్ అయితే 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. జనరల్ యాప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఫిజిక్స్ 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. కెమిస్ట్రీ 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. టోటల్ మనకి 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఇందులో ఈచ్ కరెక్ట్ ఆన్సర్కి +1 మార్క్ ఉంటుందండి. సో అలానే ఈచ్ ఇన్కరెక్ట్ ఆన్సర్కి 0.2% అయితే డిడక్ట్ అవుతుందండి. సో అలానే అడ్మిషన్ ప్రొసీజర్ 2026 ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో IMU వెబ్సైట్లో మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుందండి. సో అప్లికేషన్ ఫామ్ అనేది బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసిన తర్వాత మనం దానికి సంబంధించిన ఫీజు ఉంటుందండి. ఆ ఫీ కనుక మనం పే చేసినట్టయితే మన అప్లికేషన్ అనేది సబ్మిషన్ అయిపోతుంది. అప్లికేషన్ సబ్మిషన్ అయిపోయిన తర్వాత IMU CET సంబంధించిన ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారండి. సో ఆ ఎగ్జామ్ మనం రాయాల్సి ఉంటుంది మనకు అలాట్ చేసిన సెంటర్లో. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన సర్టన్ పోర్టల్లో రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసిన తర్వాత మనం ఆ స్కోర్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఉంటుందండి. సో మనకు వచ్చిన మెరిట్ బేస్ చేసుకొని కౌన్సిలింగ్ ఉంటుంది. సో ఆ కౌన్సిలింగ్ మనం రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆ కౌన్సిలింగ్ రిజిస్టర్ అయిన తర్వాత ఏ ఐజర్ని ప్రిఫర్ చేస్తున్నామో సో దాంట్లో మనం కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో అటెండ్ అయిన తర్వాత ఆ కౌన్సిలింగ్లో మనకు వచ్చిన IMU CET మెరిట్ బేస్ చేసుకొని లేదా కేటగిరీ బేస్ చేసుకొని మనకి సీట్ అనేది అలాట్ చేస్తారండి. సీట్ అలాట్మెంట్ తర్వాత మనకి ఫీ పేమెంట్ ఉంటుందండి. ఆ క్యాంపస్ సంబంధించిన అడ్మిషన్ ఫీ ఉంటుంది. అడ్మిషన్ ఫీ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. అలాంటి ట్యూషన్ ఫీ ఉంటుందండి. ట్యూషన్ ఫీ కూడా మనం పే చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మన సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుందండి. సో సీట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మనకి సర్టన్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మనం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇదండి ఓవరాల్గా ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.